హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో సగ్గుబియ్యంతో వడియాలు చేసి చూపిస్తున్నానండి. అది కూడా ఎండ అవసరం లేదు, ఇంట్లోనే ఫ్యాన్ కిందే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు అండి. ఒకసారి వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూపిస్తాను. నేను ఇక్కడ 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. పెద్దగా ఉన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. మీరు ఇందులో చిన్నవైనా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఈ సగ్గుబియ్యాన్ని అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. అంటే నానబెట్టే పని లేకుండా ఇలా మిక్సీలో వేసుకొని రవ్వలా చేసేసుకోవచ్చు. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం రవ్వలాగా ఉన్నా సరిపోతుంది. మీరు ఇదే కావాలనుకుంటే, అంటే సగ్గుబియ్యాన్ని ఇలా రవ్వలా చేయకుండా సగ్గుబియ్యాన్ని ఒక 4-5 గంటల సేపు నానబెట్టి అలా కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇలా రవ్వలా కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ వేసుకొని కలిపేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికించుకోవడానికి ఏదైనా ఒక మందంగా ఒక పాత్ర తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో 5 కప్పులు వాటర్ వేసుకోవాలండి. మొత్తం టోటల్గా 8 కప్స్ తీసుకున్నాం వాటర్ మనం ఇక్కడ. అంటే 3 కప్పులేమో సగ్గుబియ్యంలో కలుపుకున్నాం కదా, ఇంకొక 5 కప్పులేమో ఇందులో వేసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇది వాటర్ మరిగేలోపు మనం ఈ వడియాల్లోకి పచ్చిమిరపకాయల పేస్ట్ని రెడీ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసుకోండి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకొని సరిపోద్దండి. మరి మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదు. కొంచెం కోర్స్గా ఉన్నట్టు గ్రైండ్ చేసుకొని తీసుకోండి. అలాగే ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి. తెలుసు కదా, వడియాలు ఎప్పుడు చేసుకున్నా కొంచెం ఉప్పు తక్కువ ఉన్నట్టే చూసుకోవాలి. ఎందుకంటే ఎండిపోయిన తర్వాత మనకి ఉప్పుగా అనిపిస్తాయి కాబట్టి వడియాలు. ఇలా మరుగుతున్నప్పుడు గ్యాస్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ వేసేసుకోండి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా చిక్కబడనివ్వండి, అంటే కొంచెం మరగనివ్వండి. మరీ మనకి ఇది దగ్గరగా చిక్కగా అవ్వాల్సిన పని ఏం లేదండి. కొంచెం పలచగా ఉన్నా సరిపోతుందండి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం ఇది చిక్కబడుతుంది కాబట్టి. కెమెరా బ్రైట్నెస్ ఎక్కువైందండి, చూసుకోలేదు నేను, అందుకే మీకు బాగా వైట్గా కనిపిస్తుంది. సారీ, ఏమనుకోవద్దండి. ఇక్కడ పూర్తిగా మరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. అంటే దగ్గర పడిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి. మొత్తం చిక్కగా అయింది కదా కొంచెం. ఇలా అయిన తర్వాత చివరిలో ఇప్పుడు మన పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదండి, జీలకర్ర పచ్చిమిరపకాయలు, అది వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం పచ్చిమిరపకాయల పేస్ట్ ఇవన్నీ చివరిలో వేస్తే ఏంటంటే మనకి వడియాలు అనేవి రంగు మారకుండా ఉంటాయి. అందుకే చివరిలో వేస్తున్నాను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకుంటే సరిపోతుందండి. మీరు ఇది కాటన్ క్లాత్ మీద పెట్టుకోవచ్చు, సిల్క్ క్లాత్ మీద పెట్టుకోవచ్చు, కవర్ మీదైనా పెట్టుకోవచ్చు అండి. చల్లారిన తర్వాత పెట్టుకోండి, పర్వాలేదు. క్లాత్ మీద ఏంటంటే కొంచెం రావడానికి టైం పడుతుంది, కానీ వచ్చేస్తాయి ఈజీగానే. కవర్ మీద అయితే తెలిసిందే కదా, ఈజీగా వస్తాయి. ఎక్కువ క్వాంటిటీలో చేసేటట్టయితే కవర్ మీద పెట్టుకోండి. క్లాత్ అయితే కొంచెం తీయడానికి టైం పడుతుంది అంతే. లేదంటే క్లాత్ మీద పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టమే. చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకి ఇలాగా కొంచెం చిక్కబడుతుంది అనమాట. ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టే. మరీ చిక్కబడితే కనుక కొంచెం వేడి నీళ్ళు వేసి కలుపుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ సిల్క్ క్లాత్ తీసుకున్నానండి. తడిపేసి తీసుకోండి. తడిపేసి అంటే వాటర్ లేకుండా గట్టిగా పిండి క్లాత్ని తీసుకొని ఇలా నెమ్మదిగా గరిటతో వేసుకోండి. కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోండి, మరీ మందంగా వేయకుండా. ఇవి ఎండలో ఎండబెట్టేటట్టయితే 1 రోజు సరిపోతుంది. ఫ్యాన్ కింద అయితే ఒక 2 డేస్ కంటిన్యూస్గా అలా పెట్టుకుంటే బాగా ఎండిపోతాయండి. ఇక్కడ చూడండి, బాగా డ్రై అయిపోయినాయి కదా, అంటే బాగా ఎండిపోయినాయి కదా. నేనైతే 1 రోజంతా ఫ్యాన్ కింద ఉంచేసానండి. నెక్స్ట్ డే ఏం చేశానంటే కొంచెం బాగా ఎండిపోయి ఉంటాయి కదా, ఇప్పుడు ఈ చీరను తీసుకొని వెళ్ళి జస్ట్ మనం తీగలు బట్టలు ఆరేసుకునే తీగలు ఉంటాయి కదండి, ఎండ తగులుతూ ఉంటుంది కదా, దాని మీద వేసాను. ఇంకా పూర్తిగా డ్రై అయిపోయినాయి అనమాట. ఇవి తీసేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. బ్యాక్ సైడ్ కొద్దిగా వాటర్తో లైట్గా తడిపి తీస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ఈ క్లాత్ని కిందకి లాగుతూ తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా అన్ని వడియాలని తీసిన తర్వాత మళ్ళీ తిరిగి 1 గంట సేపు అలా ఎండలో పెట్టుకోండి, ప్లేట్లో వేసుకొని. ఎందుకంటే కొంచెం తడిపాం కదా, తడి ఉంటుంది కాబట్టి పాడవకుండా ఉంటాయి. ఇవి ఒకసారి ఎండపెట్టేసిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసేసుకోండి, తడి తగలకుండా. ఇవి 1 ఇయర్ అయినా సరే ఇలానే ఉంటాయండి, పాడవకుండా. చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా.
ఒకసారి ఏపి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా ఏగుతున్నాయి అనేది. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా వేసుకోండి, కడాయికి పట్టినన్ని వేసేసుకొని ఇవి ఒక పక్క వేగిన తర్వాత ఒక్కసారి రెండో పక్కకి తిప్పుకొని వేయించేసుకోవడమే. చూసారు కదా సగ్గుబియ్యం వడియాలు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.